సింహరాశి వారికి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు అనగా ఈ రోజున దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం మీ జీవితంలో ఒక్కసారిగా ఉత్కంఠ కలిగించే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ రాబోతుంది. మీరు గతంలో పెట్టుకున్నటువంటి ఆశ, ఎదురు చూస్తున్నటువంటి సమాధానం, అనుకోకుండా వచ్చే ఒక శుభవార్త ఈ కాల్ రూపంలో మీ ముందుకైతే రావచ్చనమాట. ఈరోజు పవిత్రమైనటువంటి శివరాత్రి కాబట్టి ఇది కేవలం ఫోన్ కాల్ కాదు, ఒక దైవ సంకేతం కూడా కావచ్చనమాట. సాయంత్రం వచ్చే ఈ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుందంటే కనుక, సాయంత్రం సుమారు 6 గంటల నుండి 7:30 మధ్యలో మీ ఫోన్ ఒక్కసారిగా మోగుతుందండి. మీరు మొదట ఇప్పుడే ఎవరు ఇలా అనుకుంటారు, కానీ కాల్ ఎత్తగానే మీలో ఒక నూతన ఉత్సాహం తప్పకుండా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూ లేదా సెలక్షన్ సమాచారం అవ్వచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి ఒక కొత్త ఆర్డర్ లేదా డీల్ గురించి సమాచారం రావచ్చు. దూరమైన బంధం మళ్ళీ దగ్గర కావడానికి ఒక కాల్ రావచ్చు. ప్రేమ విషయంలో స్పష్టత రాకపోతే ఆ సందేహానికి సమాధానం ఈరోజే కావచ్చనమాట. ఈ కాల్ వల్ల మీలోని అనిశ్చిత తొలగుతుందండి. మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందన్నమాట. నా సమయం మొదలైంది అనే భావన మీకు తప్పకుండా కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుని నక్షత్రం 1వ పాదంలో మాత్రమే ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని సింహరాశి వారి కిందికి పరిగణించబడతారన్నమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. సహజ నాయకత్వ గుణాన్ని కలిగి ఉంటారు. ఆత్మ గౌరవం చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఉదార స్వభావం కలిగి ఉంటారనమాట. కుటుంబాన్ని కాపాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కోపం త్వరగా వస్తుంది, కానీ అంతే త్వరగా కూడా తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బంగారు రంగు, గోల్డెన్ రంగు అంటారు కదా, గోల్డెన్ కలర్, నారింజ రంగు, ఆరెంజ్ కలర్ అనమాట. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1 మరియు 9 అండి. తూర్పు దిక్కు వైపు ప్రయాణం లేదా పనులు మీకు శుభప్రదంగా ఉంటాయన్నమాట. శివరాత్రి సాయంత్రం చేయవలసినటువంటి పూజలు వచ్చేసి సాయంత్రం 6 తర్వాత శివలింగానికి నీరు లేదా పాలు లేదా తేనెతో అభిషేకం అయితే చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఒక నెయ్యి దీపం వెలిగించి బెల్లము లేదా కొబ్బరికాయ నైవేద్యం తప్పకుండా పెట్టండి. పరిహారాలు వచ్చేసి ఈరోజు ఒక పేదవారికి ఆహారం ఇవ్వడం లేదా దేవాలయంలో దీపం వెలిగించడం మీకు ఎంతో శుభప్రదంగా కూడా ఉంటుందండి. ఈ యొక్క సింహరాశి వారు ఈ సాయంత్రం వచ్చే ఆ ఫోన్ కాల్ను జాగ్రత్తగా స్వీకరించండి. అది మీ జీవితంలో ఒక కొత్త దారిని తెరవవచ్చు అనమాట. శివరాత్రి కృపతో వచ్చిన శుభ సంకేతంగా కూడా మీరు భావించండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు సాయంత్రం వచ్చే ఆ ఫోన్ కాల్ సాధారణ కాల్ కాదనమాట. అది మీ పరిస్థితులను మార్చే సంకేతం అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమవుతుందండి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి కూడా వస్తాడనమాట. ఒక అపోహ తొలగి సంబంధాలు కూడా మెరుగవుతాయండి. ఆర్థికంగా చిన్న ఉపశమనం కూడా లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీలో కొత్త ఆత్మవిశ్వాసం అయితే పుడుతుందండి. ఆ కాల్ తర్వాత మీరు ఇది దేవుడి సమయం అని అనిపించుకుంటారనమాట. విద్యార్థులకు వచ్చేసి ఈ రోజున చదువులో దృష్టి అయితే పెరుగుతుందండి. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా మార్గదర్శనం లభించవచ్చు అనమాట. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. గురువుల నుండి ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుందండి. సాయంత్రం 7 తర్వాత చదివితే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. శివరాత్రి కావడంతో ఓం నమ శివాయ అని 21 సార్లు తప్పకుండా జపించి మీరు చదివేటువంటి చదువును పూర్తిగా మీరు గుర్తు పెట్టుకునేలాగా ఆ శివనామస్మరణ తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకండి. అలాగే ప్రేమికులకు వచ్చేసి ఈరోజు అపోహాలన్నీ తొలగే అవకాశం అయితే ఉందన్నమాట. ఒక సందేశం లేదా ఒక కాల్ ద్వారా సంబంధంలో స్పష్టత మీకు వస్తుందండి. కొత్తగా ప్రేమ మొదలయ్యే సూచనలు కూడా ఉంటాయన్నమాట. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి వార్త కూడా రావచ్చు అనమాట. కోపంతో మాట్లాడకండి. ఈరోజు నిజాయితీగా మాట్లాడితే సంబంధం మీకు మరింత బలపడుతుందండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటే కనుక, ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ తలనొప్పి లేదా ఒత్తిడి అయితే ఉండొచ్చు అనమాట.
గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు కూడా రావచ్చండి. అలసట కూడా మీకు అనిపించవచ్చు. మీరు ఎలా అంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండండి. సాయంత్రం తేలికపాటి ఆహారం తప్పకుండా తీసుకోండి. 10 నిమిషాలు ధ్యానం చేయండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. శివరాత్రి కావడంతో రాత్రి ఒక దీపం వెలిగించి శివుడిని మనస్ఫూర్తిగా స్మరించండి. మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. రేపు శివరాత్రి కావడంతో మీకు తప్పకుండా మీరు జాగరణ కూడా చేయండి. ఇలా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత, అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా జాగరణ చేయడం వల్ల మీకు శివనామస్మరణ చేస్తూ ఉండడం వల్ల మీకు రేపటి రోజున చాలా అంటే చాలా సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారనమాట. అలాగే ఈరోజు శివరాత్రి కావడంతో జాగరణ రాత్రిపూట మేలుకొని శివనామస్మరణ చాలా పుణ్యప్రదమండి. జాగరణ అంటే కేవలం నిద్ర లేకుండా ఉండడం కానే కాదు, మనస్సు మాట కర్మతో శివుడిని స్మరించడం అని అర్థం. జాగరణ ఇంతకు ఎలా చేయాలంటే కనుక 4 ప్రహారాల పూజ అండి. సాధ్యమైతే కనుక రాత్రిని 4 భాగాలుగా భావించి ప్రతి ప్రహారంలో శివలింగానికి నీరు లేదా పాలు అర్పించండి. ఓం నమ శివాయ అని తప్పకుండా జపించండి 108 సార్లు. బిల్వ దళాలు కూడా సమర్పించండి. ఇంకా రెండోది వచ్చేసి శివనామస్మరణ అండి. ఓం నమ శివాయ మహామృత్యుంజయ మంత్రం కూడా మీరు చదువుకోండి. శివ భజనలు వినడం కానీ పాడడం కానీ మీరు చేస్తూ ఉండండి. ఇంకా ధ్యానం కూడా 10 నుండి 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి. శివుడి రూపాన్ని మనసులో ఎప్పుడు కూడా దర్శించుకుంటూ ఉండండి. జాగరణ ఫలితాలు మీకు ఎలా ఉంటాయంటే కనుక మీ మానసిక ప్రశాంతత మీకు ఎక్కువగా ఉంటుంది. పాపక్షయం అవుతుందండి. అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నమాట. ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి కూడా కలుగుతుంది. శివరాత్రి జాగరణ వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో కూడా పేర్కొనబడిందండి. ఇంకా ఆరోగ్య జాగ్రత్త అంటే జాగరణలో పూర్తిగా ఉపవాసం చేయలేకపోతే పండ్లు కానీ పాలు కానీ తీసుకోండి. ఎక్కువ నీరు తాగండి. అలసటగా అనిపిస్తే కొద్దిసేపు విశ్రాంతి కూడా తీసుకోండి. బీపీ షుగర్ ఉన్నవారు పూర్తిగా నిద్ర మానేయకండి. జాగరణ అనేది భక్తితో చేసినప్పుడే ఫలిస్తుందని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నిద్ర మానేసి ఫోన్ చూసుకుంటూ ఉండడం జాగరణ కానే కాదు. శివుని నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మీ మనసు లోపల వెలుగు తప్పకుండా వెలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలా కాకుండా చాలామంది ఫోన్లు కానీ టీవీలు కానీ చూసుకుంటూ టైంపాస్ చేస్తూ మేము జాగరణ చేశామని అపోహ పడిపోతూ ఉంటారు. అది ముమ్మాటికి అబద్ధం. అలా చేయడం వల్ల మీరు జాగరణ చేసినట్లు కానే కాదు. శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం నిజమైనటువంటి జాగరణ. భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉండడం నిజమైనటువంటి జాగరణ అని గుర్తుపెట్టుకోండి. అలాగే పంచభూతాలు అనేవి ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ కనిపెడుతూ ఉంటాయి కాబట్టి మన మాటలు కానీ మన ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అలాగే మీ మనసులోనైనా మీ దగ్గర ₹1 లేకపోవడం, ఎదుటి వ్యక్తులకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలనుకునేటువంటి మీ తపన పంచభూతాలకు అలాగే భగవంతుడికి బాగా నచ్చేసి మీరు ఒకవేళ సహాయం చేయలేకపోయామే అని బాధపడుతున్నప్పటికీ కూడాను మీరు ఎవరికి సహాయం చేయనవసరం అయితే లేదండి. మీ మనసులో పాజిటివ్గా అనుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు చెప్పాలంటే చాలా ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులు, అలాగే నీటి ప్రదేశాలను కూడా ఎక్కువగా ఇష్టపడతారు. పచ్చని వాతావరణం, అలా గ్రీనరీగా ఉండేటువంటి వాతావరణం మీకు బాగా ఇష్టంగా కూడా ఉంటుందండి. ఎక్కువ మంది స్నేహితులు కాకుండా కొంతమంది మాత్రమే, అది కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులతో మీరు ఎక్కువగా మమేకం అవుతారనమాట. అయితే ఈ రోజున మీ నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి కొంతమంది స్నేహితులు, అది వాళ్ళలో ఒకరు మీ రోజున మీ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మీ ముందు చేతులు వంచి మరి వారు చేసినటువంటి తప్పును, అలాగే వారు చేసినటువంటి ప్రతి ఒక్క మోసాన్ని బయటకు పెడతారనమాట. అది తెలుసుకున్నటువంటి కొంత ఆగ్రహానికి, కొంత నిరాశకు, అసలు మనుషుల మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకాన్ని కోల్పోయే విధంగా వారు చేసేటువంటి ప్రతి ఒక్క బిహేవియర్ అలాగే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ధనం కంటే కూడా ప్రశాంతత ఎక్కువగా ముఖ్యమని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు కాబట్టి మీ చేతిలో మాత్రం ధనం లేకపోయినా సరైనటువంటి సమయాల ధనం అనే మిమ్మల్ని అంటే వెంటాడుతూ ఉంటుందని తప్పకుండా గుర్తుపెట్టుకొని పాజిటివ్ వ్యక్తులు మీకు సానుకూలమైనటువంటి లక్షణాల మీద ఎప్పుడు కూడా మీరు దృష్టి పెడతారు కాబట్టి కరుణ అర్థం చేసుకునే విధంగా ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేలాగా ఉంటుంది. కాబట్టి ఇది మిమ్మల్ని భగవంతుని దగ్గర చేసేలాగా మీ దగ్గరికి కూడా భగవంతుడు మీకు మంచి కనెక్షన్ అనేది ఏర్పడే విధంగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, సింహరాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా.
అలాగే ఉదయం నుంచి సాయంత్రం లోపు చేసుకోవాల్సినటువంటి పూజలు, పరిహారాలు, అలాగే ఏ భగవంతుడి ఆరాధన చేసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.